నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పలువురికి కేక్ తినిపించారు. లాంగ్ లివ్ రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగిందని, ఎన్డీఏ కూటమికి తక్కువ పర్సంటేజ్ ఓట్లు వచ్చాయని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమికి మంచి సీట్లు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెట్టుకోవాలి మనం. థ్యాంక్ యూ. మొబైల్ బాయ్ చలో. థ్యాంక్ యూ బాబు. రా మంచిది. అనంతరం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆసుపత్రిలో ఇటీవల జన్మించిన మగ శిశువుకు రాహుల్ గాంధీ పేరు పెట్టాలని కాంగ్రెస్ నేత మినుపల ప్రకాష్ రావు వారి కుటుంబ సభ్యులను కోరగా వారు అందుకు సమ్మతించినట్లు ప్రకాష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఫేస్ పడతారు. గడువు
మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క కుమారుడు శ్రీ రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా మా బ్లాక్ కాంగ్రెస్, అదేవిధంగా మండల కాంగ్రెస్, అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా రేపు భారత ప్రధానిగా తప్పకుండా రేపు రాబోయేలో వస్తాడని, కానీ మొన్ననే జరిగినటువంటి ఎలక్షన్లలో మేము విజయం సాధించినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్లో సీట్లు రావడం జరిగింది. కొంతలో కొంత మిస్ అయింది. అయినప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక విధంగా మెరాకిల్ జరగక తప్పదు. రాహుల్ గాంధీ గారు ప్రధాని కాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెడతామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దపల్లి శాసనసభ్యులు ప్రియతమ నాయకులు చింతకుంట విజయరామారావు గారి నాయకత్వంలో సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి యొక్క 54వ జన్మదిన వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే భావి భారత రేపు కాబోయేటువంటి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశంలో సమైక్యతను లోటించి ఈ దేశాన్ని రెండుగా చీల్చేటువంటి కుట్ర జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు భారత్ జోడో యాత్ర ద్వారా ఈరోజు దేశమంతటా తన కాలినడకతో నడిచి ఈరోజు ప్రజలను చైతన్యవంతులను తీసుకొచ్చి ఈ మతతత్వ పార్టీల యొక్క వైఖరిని ప్రజలకు వివరించడంలో తాను విజయవంతమైన అనడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి సాధించినటువంటి సీట్లే దానికి నిదర్శనం. రేపు కూడా ఈ దేశ సమైక్యతను కాపాడాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి రక్షణ కావాలన్నా ఈరోజు భారత పౌరులంతా భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం విరాజిల్లాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలంగా ఉంటేనే ఈ దేశం పరిరక్షించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ భగవంతుడు రాహుల్ గాంధీ గారికి ఆరోగ్యాలను ప్రసాదించి రేపు వారి సేవలను ఈ దేశానికి అందించడంలో వారికి ఆశీస్సులు ఆ భగవంతుడు అందించాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలో చింతకుంట విజయరామారావు గారి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మేము ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత జాతీయ మాజీ అధ్యక్షుడు, కాబోయే ప్రధాని గారు. వారు ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కావున వారు ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి భారత ప్రజలు కూడా వారి తరఫున నేను వేడుకుంటున్నాను. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి, జోడో యాత్ర చేసినటువంటి యువ నాయకుడు, భారతదేశ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్, టౌన్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఏదైతే మా దామోదరన్న కానీ, సతీష్ కానీ, రాజమల్లన్న కానీ, అబ్బయ్య గౌడ్ కానీ ఇచ్చేసినటువంటి నాయకులందరికీ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వేలాది కిలోమీటర్లు నడిచి భారతదేశంలో పేద ప్రజానీకానికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, సామాన్యం దగ్గర పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి, దేశాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని బతికించాలని చెప్పి తిరిగినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొన్న ఏదైతే జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క హిందూ మతం అని చెప్పి, జై శ్రీరామ్ అని చెప్పి, అక్షంతలు అని చెప్పి మొత్తం ఏది వాళ్ళు చేసినటువంటి అరాచక పనులను చూసి ప్రజలంతా మొన్న బీజేపీ ఓటేసి మోడీ గారిని ప్రధాని చేయడం జరిగింది.
అటువంటి మాటలు నమ్మకండి. దేశంలో ఎన్ని కులాలు ఉంటాయో అన్ని కులాలు కలిపి ఒకటే కుటుంబం అనుకోవాలి, ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకోవాలి. రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరం పనిచేయాలి. వారు రేపు ప్రధాని అయిన తర్వాత, రాబోయే రోజులలో ప్రధాని అయిన తర్వాత ఈ జనం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదవారిని ఆదుకునే విధంగా, మైనార్టీలను ఆదుకునే విధంగా, మొత్తం మందిని ఆదుకునే విధంగా రాహుల్ గాంధీ గారు చూసుకుంటారు కనుక వారి మాట తప్పేటువంటి వారు ఉండొద్దు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాలి. వారి జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు పైన దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన